ఆ సుధా మేడం బట్ వార్నింగ్ ఇచ్చిందిరా వాడికి. రాసుకుందామా? ఇవాళ సినిమాకి వెళ్దాం. ఎప్పుడో 10,000 రూపాయలు అప్పు తీసుకున్న పాపానికి ఇప్పుడు దాకా ఫ్రీ ఫ్రీ అని 50,000 దాకా మేయిస్తుంటావు. బట్రా ఇదిగో నీ బాకీ. ఇక మీద నీకు నాకు చిల్లర తీసుకొని వెళ్ళు. ఏంటి సిల్లర్ లెక్కెట్టుకోవడానికి నేనేమన్నా కనిపిస్తున్నానా? ఈ సిల్లర్ లెక్కెట్టుకోవడానికి సంవత్సర కాలం పడుతుంది. గుమస్తాను పెట్టుకో. గుమాస్తా నువ్వు ఇచ్చే 10,000 రూపాయల బాకీ కోసం గుమాస్తాను పెట్టుకుని మళ్ళీ వాడికి 4,000 రూపాయల జీతం ఇచ్చి ఇదంతా కుదరదే. నాకు 100s 500s 1000s పట్రా అన్నా. అన్నా చాలా బ్యాడ్ గా ఉంది సౌండ్. నాకు ఈ అన్నాకి నా సెంటిమెంట్ నచ్చావు. సారీ సార్, ఈ బ్యాంగిల్స్ పెట్టుకుని 10,000 ఇవ్వరా? ఈ బ్యాంగిల్స్ చెవి పొగులో ఉన్నాయి. అయినా ఒక్క నిమిషం ఉండు. ఈ ఒరిజినల్ డూప్లికేటా? ఒరిజినలే సార్. ఏ వైపు తూకం వేసినా 4,000 కూడా రావు. అలా అనొద్దు సార్. నేను 4 నెలల నుండి కాలేజీ ఫీజు కట్టలేదు. ఈ రోజే లాస్ట్ డేట్. ఈ రోజు కట్టకపోతే నన్ను కాలేజీ నుండి బయటికి పంపించేస్తారు సార్. దానికి నన్ను ఏం చేయమంట? వెళ్ళమ్మా. ప్లీజ్ సార్, నా పొజిషన్ అర్థం చేసుకోండి. వడ్డీ ఎంతైనా పర్లేదు. 10,000 ఇస్తే 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను. 2 నెలల్లో తిరిగి ఇచ్చేస్తావా? సార్. ఈ గాజులకి నీకు 10,000 ఇచ్చాననుకో, ఇదే కాలేజీలో ఇదే క్యాంటీన్లో బజ్జీలు 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 బజ్జీలే అమ్ముకోవాల్సి వస్తుందమ్మా. వద్దమ్మా, వెళ్ళమ్మా. ఫీజు ఎంత కట్టాలి? ఫీజు ఎంత కట్టాలమ్మా? 10,000. ఫ్రెండ్స్, మీ జేబులు ఎంత ఉన్నాయో తీయండి రా. మన ఫ్రెండ్షిప్ మీద గౌరవం ఉంటే తీసి ఇక్కడ పెట్టండి రా. సరేరా, ఇదిగోరా నా దగ్గర ఉన్న డబ్బులు. ఈ డబ్బులు పట్టరా. ఈ డబ్బు కూడా తీసుకోండి బాబు. పాపానికి పోవాల్సిన డబ్బు పుణ్యానికి పనికి వస్తుంది. బాగా చదువుకో. ఇదిగోమ్మా, వెళ్ళి ఫీజు కట్టుకో. ఎందుకురా ఈ బతుకు? ఇది ఒక బతుకేనా? హలో, ఎవరు? నేను మానస. హాయ్, నీకు 100 ఏళ్ళు. అదేంటి ఇప్పుడే నిన్ను చూస్తున్నా. అది ఎందుకో గుర్తొచ్చావు. ఏం చేస్తున్నావో అనుకుంటున్నాను. ఏంటి సంగతి ఈ టైంలో ఫోన్ చేసావు? రేపు నైట్ సిఆర్సి రెస్టారెంట్ లో